నువ్వు దేవుడు అయితే మమ్మల్ని బతికించు. ఎందుకంటే డాక్టర్లు మా చేత కదన్నారు. లేదు, నువ్వు మమ్మల్ని బ్రతికిస్తే నేను నిన్ను నమ్ముకుంటా. నా పేరు ఫిలిప్ అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలము వెంకటాద్రిగూడ గ్రామం. మా నాన్నగారి పేరు జక్రయ్య, మా అమ్మగారి పేరు ఎలిజబెత్తమ్మ. మా తల్లిదండ్రులకు మేము మొత్తం 5 సంతానము, 3 మగవాళ్ళు, 2 ఆడవాళ్ళు. వాళ్ళందరిలో నేను మధ్యవాడిని. నాకంటే ముందు అక్క, తర్వాత అన్న, నా తర్వాతలో తమ్ముడు, చెల్లె. ఇది మా కుటుంబం. నేను చిన్నప్పుడు మా గ్రామము చాలా మారుమూల గ్రామం, పల్లెటూరు. ఎంత పల్లెటూరు అంటే మా ఊరికి రావడానికి రోడ్డు మీద నుంచి బస్సు దిగిన తర్వాత 3 చెరువులు దాటితే మా ఊరు వచ్చేది. దారి లేదు. వర్షాకాలం అయితే ఆ చెరువులలో పడిపోవాలి. స్కూల్ అయితే అసలే లేదు. వర్షాకాలం వచ్చిందంటే బురదలో నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళే పరిస్థితి. ఆ సారు ఒకసారే ఉంటాడు. ఆ సారు కూడా వర్షం వస్తే రావటం వీలు పడదు. అలాంటి బాగా మారుమూల ప్రాంతం మాది. అలాంటి మారుమూల ప్రాంతంలో మా తల్లిదండ్రులు చదువుకోలేదు, ఎడ్యుకేటర్స్ కాదు. అలాంటి చదువులేని కుటుంబంలో నేను చిన్నప్పుడు నా జ్ఞాపకం వచ్చిన తర్వాత మా నాన్న భయంకరమైన విగ్రహారాధన చేసేవాడు. మా నాన్నకి భద్రాచలం ఆ టెంపుల్కి వెళ్ళటం అంటే బాగా ఇష్టం. నన్ను ఒకసారి అక్కడ తీసుకుపోయి బోడిగుండు కూడా చేపించడం జరిగింది. భక్తిలో ఆ విగ్రహ పూజల్లో మా నాన్న బాగా ఆనందిస్తూ ఉండేవాడు. అలాంటి కుటుంబంలో నేను జన్మించాను. అయితే మా అమ్మగారికి చదువు అంటే బాగా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మా అమ్మగారికి 3 అన్నలు, 2 అక్కలు. అన్నలు మంచిగానే భూములు అవన్నీ ఉన్నాయి, మంచిగానే వాళ్ళు ఉన్నారు. మా అమ్మగారి ఒక అక్క కల్లూరు, ఇంకొక అక్క పుట్టిరేల, తిరుగురు దగ్గర ఉంటుంది పుట్టిరేల. ఇలాంటి స్థితిలో మా అమ్మగారి యొక్క 2 అక్కలు వాళ్ళ కొడుకులు బాగా చదువుకున్నారు. కల్లూరులో మంచి చదువుకోవడానికి అవకాశం ఉన్నది. పుట్టిరేలలో కూడా మన వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళు జ్ఞానం కలిగి ఉండేవాళ్ళు. మా ఊరు పల్లెటూరు కావటం వల్ల, చదువు లేకపోవటం వల్ల, ఆ చదువుకోవటానికి స్కూలు అవకాశం లేకపోవటం వల్ల మా అక్క చదువుకోవాలా, మా అన్న కూడా చదువుకోవాలా. నేను 3వ వాడిని, చదువు లేకుండా ఉండేది. ఎప్పుడన్నా మా పెద్దమ్మ కల్లూరు నుంచి కానీ పుట్టిరాల నుంచి కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు ఎవరన్నా అన్నయ్య అక్కయ్య వాళ్ళు చుట్టానికి వస్తూ ఉండేవాళ్ళు. మాది చాలా ప్రేమ కలిగిన కుటుంబం. ఆ పెద్దమ్మలు మమ్మల్ని ప్రేమిస్తూ ఉండేవాళ్ళు, అన్నయ్యలు మమ్మల్ని ప్రేమిస్తూ ఉండేవాళ్ళు, మామయ్యలు మంచిగా ఉండేది. వాళ్ళు వచ్చిపోతూ ఉంటుంటే ఇక మా అమ్మ అంటూ ఉండేది, మీరు మంచిగా చదువుకున్నారు, నా కొడుకులు చదువుకోలేదు, నా బిడ్డలు వాళ్ళ జ్ఞానం లేకుండా ఉంటున్నారు. ఇలాగ అనంగా కల్లూరు అక్క ఏం చేసిందంటే, వీడిని తీసిపోయి హాస్టల్లో వేస్తాం, అక్కడ చదువుకుంటాడు, చదువు లేదని బాధపడుతున్నా కానీ నన్ను తీసుకొచ్చి కల్లూరు సిఎస్ఐ హాస్టల్లో అక్కడ వేశారు. 1వ తరగతిలోనే వేశారు. అక్కడ వేసిన తర్వాత నా పరిస్థితి ఏంటంటే, అప్పుడు దాకా విగ్రహ పూజలు, ఈ బొమ్మలో బొట్లు పెట్టటాలు, బలియటాలు, కోళ్ళు కొయ్యటాలు అయ్యే నాకు తెలిసిన ప్రపంచం. హాస్టల్కి వచ్చేసరికి అది క్రిస్టియన్ హాస్టల్ కావటం వలన పొద్దున్నే ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన. అది మరీ క్రమశిక్షణగా ఉండేది. కేఎన్హెచ్ హాస్టల్. ప్రార్థన చేయకపోతే పనిష్మెంట్ ఉండేది, ఆలస్యంగా పోయినా కానీ పనిష్మెంట్ ఉండేది. ఇక అలాగ ఉంటుండే. అది నాకు చాలా కష్టంగా అనిపించింది. పారిపోదామా చిన్నపిల్లగాడిని, కల్లూరు నుంచి మా ఊరికి సుమారుగా ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. పోవటం రాదు, బస్సులు ఎక్కటం రాదు, దిగటం రాదు. వాళ్ళు తీసుకుపోతే పోవాలంతే.
మా ఊరికి నేను పోయేది ఎప్పుడంటే సంవత్సరానికి 3 సార్లే. దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, ఎండాకాలం సెలవులు, ఇంకంతే. మధ్యలో పోవటానికి లేదు. ఎవరన్నా పంపించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడన్నా ఇంటికి పోయి తీసుకుపోతే ఆ బాబుతోనో నాకు పట్టట్లేదు, నేను చదువుకోను అవి చెప్తే, నేను వెళ్ళిన రోజు మా అమ్మ సరేలే అనేది. తర్వాత అలా ఆ హాలిడేస్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ స్కూల్కి పంపించాలనంగులోనే ఇక నేను పోను అంటే ఆ అమ్మ చెప్పేది, ఇదిగో నాన్న మీ నాన్న తాగుతాడు, మీ అన్న కానీ అక్క కానీ ఎవరు చదువుకోలే, నువ్వన్నా కొద్దిగా ఒక అక్షరం ముక్క లోకజ్ఞానం కోసం చదువుకుంటే మంచిదయ్యా, ఒక 5 వరకన్నా చదువుకో అని అలాగే నన్ను కొంచెం ఎంకరేజ్ చేసేది. ఇక మళ్ళీ ఓపిక ఉండేది కాదు. ఎట్టో తిప్పలు పడి వెళ్ళేవాడిని హాస్టల్లో. చిన్న వయసు, బట్టలు తుక్కోవటం రాదు, స్నానం చేయటం రాదు, శుభ్రం అది చాలా కష్టంగా అనిపించేది. అంత వసతులు కూడా ఉండేవి కాదు అప్పుడు ఆ హాస్టల్లో. ఇలాంటి పరిస్థితుల్లో, పెరుగుతున్న పరిస్థితుల్లో ఉన్నట్టుండి అప్పటికి నేను హాస్టల్లో జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. ప్రార్థనకి కూర్చోమంటే ఏదో కొడతారని కూర్చుంటున్నా కానీ యేసుప్రభు అంటే నాకు ఇష్టం లేదు. వాళ్ళు ప్రార్థన చెప్తున్నారు, వాక్యం చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు, జీవితం గడిచిపోతుంది కానీ యేసుప్రభుని ఇష్టపడట్లే. ఎందుకంటే ఆల్రెడీ మా ఇంటికాడ ఉన్నారు వాళ్ళు చాలే, ఇంకా వేగస్ట్రా దేవుడు ఎందుకులే అన్న ఆలోచనలో నాకు వస్తూ ఉండే. ఇలాంటి పరిస్థితుల్లో నేను 5th క్లాస్లో ఏమైందంటే సడన్గా మా అమ్మకి యాక్సిడెంట్ అయింది. ఎడ్ల బండి మీద, రోడ్లు లేవు కాబట్టి అప్పుడు ఎడ్ల బండ్లు ఉండే, ఎడ్ల బండి మీద ఒడ్లు వేసుకొని మెల్లికి పోతూ ఉంటే పైన కూర్చుందంట. ఎడ్ల బండి ఏమైందో తెలియదు కానీ పూర్తిగా తిరగలు పడిపోయింది. మా అమ్మ కింద, మా అమ్మ మీద ఒడ్ల మీద బండి. ఇక ఏం లేదు అసలు, పట్టమే కోమాలోకి వెళ్ళిపోయింది. దమ్మపేట ఏరియాలో హాస్పిటల్ ఎక్కడన్నా జాయిన్ చేద్దామని చూస్తే ఎవరు జాయిన్ చేయనన్నారు. ఎవరు జాయిన్ చేయకపోతే చివరికి మిగిలేది గవర్నమెంట్ హాస్పిటల్. సత్తుపల్లి తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ వేశారు. కోమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్ గారు 1 రోజు 2 రోజులు చూసి ఇంకా అయిపోయింది, ఎవరన్నా వాళ్ళ బంధువులు చూసేవాళ్ళు ఉంటే చూసుకున్నానని చెప్పారట. నన్ను హాస్టల్లో నుంచి ఫస్ట్ చెప్పలా, ఎవరో వచ్చి నన్ను తీసిపోయారు, ఎవరో కూడా నాకు గుర్తులేదు. పని ఉందిరా తీసిపోయి హాస్పిటల్లో తీసిపోతే మా అమ్మ పడుకొని ఉంది. నాకు ఏం తెలియదు, గాయాలు ఏమి లేవు, కోమాలో పోయింది, అట్టుకు ఉన్నది, నిద్రపోయినట్టుంది. మా అమ్మ నిద్రపోయింది ఏమన్నా కోమా అంటే నాకు కోమా కూడా ఏం తెలియదు. కోమా అంటే కూడా ఏం చిన్న వయసు. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు అవన్నీ మాట్లాడుతుంటే అప్పుడు కొంచెం అర్థమైంది, మా అమ్మ ఇక బతుకుతావు, కోమలో పోయిందంటే ఆల్మోస్ట్ చనిపోయినట్టే అన్నట్టు వాళ్ళు మాట్లాడుతుంటే అప్పుడు నాకు భయం వేసింది. ఎందుకంటే నేనే చిన్నవాడిని అంటే నా తర్వాత ఇంకా తమ్ముడు చెల్లి ఉన్నారు. మా నాన్న తాగుతాడు, మంచి సోడు పట్టించుకోడు, ఒకవేళ అమ్మ లేకపోతే మేమందరం ఆగమైపోతాం. ఇప్పుడు మా అమ్మని ఎలాగైనా బతికించుకోవాలంటే చిన్న వయసు నేనేం చేయగలను. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ఇప్పుడు 2 దేవుళ్ళు. చిన్నప్పుడు నాన్న పూజ చేసే దేవుడు, ఇన్ని రోజులు హాస్టల్లో వింటున్న దేవుడు. అక్కడ నుంచున్న హాస్పిటల్లో నుంచొని చూస్తూ ఉన్నా, హిందూ దేవుళ్ళు గుర్తొస్తున్నారు. కత్తి పట్టుకొని, గద పట్టుకొని, బారుగా నాలుక సాపి అలాగ ఉంటున్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా రక్షించినట్లుగా నాకు ఏమీ లేదు. దేవుళ్ళు ఉన్నారులే కానీ, బొమ్మలు మా నాన్న చూపించాలే కానీ సహాయం చేసినట్టే ఆడలేదు. ఈ 5 సంవత్సరాలు ఇష్టం కాకపోయినా అక్కడ కూర్చున్నాం కాబట్టి ఆ మాటలు విన్నా. ఏ మాటలు అంటే యేసుప్రభు బతికిస్తాడు, యేసుప్రభు స్వస్థపరుస్తాడు, కుంటోళ్ళని బాగు చేశాడు, గుడ్డోళ్ళని బాగు చేశాడు, అన్నీ విన్నా కాబట్టి ఒకసారి స్ట్రైక్ అయిపోయింది నాకు. స్ట్రైక్ అయిపోయి అక్కడే నుంచొని కన్నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తూ ఉన్నా. యేసుప్రభా ఇన్ని రోజులు నీవు దేవుడు అని నమ్మలేదు, నువ్వు దేవుడు అయితే మమ్మల్ని బతికించు. ఎందుకంటే డాక్టర్లు మా చేత కదన్నారు. లేదు, నువ్వు మమ్మల్ని బ్రతికిస్తే నేను నిన్ను నమ్ముకుంటా.
నా జీవితంలో ఫస్ట్ చేసిన ప్రార్థన ఇది యేసు ప్రభుకి. దేవుడే అంత గొప్ప దేవుడు అంటే మోకలేయటం తెలియదు, ప్రార్థన చేయటం కూడా తెలియదు. మనసులో అనుకున్నా అదే రోజు నేను సాయంత్రము 3-4 ఆ టైంలో దేవుణ్ణి మనసులో అట్ట అనుకున్నా. అదే రోజు సాయంత్రము 6 గంటలకి ట్రీట్మెంట్ ఏం లేదు, మా అమ్మ కోమాలో నుంచి బయటకు వచ్చింది. మంచి గుర్తుపడుతుంది, అందరినీ మాట్లాడతాం. ఆ రోజు దాకా ఒక్క ఇంజక్షన్ కూడా చేయలే. ఏదో బడ్డి మీద అట్ట పడుకోబెట్టారు కానీ ఏం లేదు, అన్నం లేదు, నీళ్ళు లేదు, ట్రీట్మెంట్ కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మ మాట్లాడుతుండేసరికి మేమందరం మాట్లాడుతుంటే అక్కడ ఉన్న నర్సు చూసిపోతే డాక్టర్ అప్పుడు వచ్చి ట్రీట్మెంట్ ఏదో నమ్మకార్థంగా 2-3 రోజులు, ఒక 2 రోజులు ఉంచేసి ఇంటికి పంపించారు. గొప్ప కార్యము నా జీవితంలో జరిగింది. ఇలాగ యేసు ప్రభుని నేను నమ్ముకున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగే దేవుని నమ్ముకొని ఈ దేవుని మీద ఇష్టం పెరిగింది. నేను ఇట్ట దేవుణ్ణి నమ్ముకున్నానని కానీ, దేవుణ్ణి ఇట్ట ఇష్టపడ్డానని కానీ మా ఇంట్లో తెలవదు. ఎందుకంటే మా నాన్న బహు భయంకరమైన విగ్రహారాధన, తెలిస్తే కొడతాడు కూడా. అంత మూర్ఖమైన భక్తి, ఒక మాటలో చెప్పాలంటే చెప్పినా కానీ ఇన్ని పరిస్థితి లేదు. ఇక హాస్టల్లో ప్రేయర్ చేసుకోవటం నేర్చుకున్నా, బైబిల్ తీసుకొని చదువుకోవటం, పాటలు అవన్నీ నేర్చుకున్నా. ఇక తర్వాత నాదొకటే బాధ, నేనైతే దేవుని తెలుసుకున్నా, నా కుటుంబము తెలుసుకోవాలా. నేను చిన్నప్పుడే, మా కుటుంబం ఎంత భయంకరమైన కుటుంబం అంటే, నేను చిన్నప్పుడే మా తాత కానీ, లేకపోతే మా నాయనమ్మ కానీ, మా నాన్న కానీ, మా పెదనాన్న కానీ, మా పెద్దమ్మ కానీ అక్కడ కూర్చుంటారు మంచం మీద, చుట్ట కాల్చుకురమ్మంటారు. చుట్ట కాల్చుకురానని చుట్టలో వేస్తారు. నేనేం చేస్తున్నానంటే ఉప్పు అనే నొప్పులు పెట్టి ఊతే అది అంత కాలకపోయినా కానీ ఇసుగు పుట్టి నోట్లో పెట్టుకొని నొప్పు కాడ పెట్టి అని లాగితే తొందరగా ముట్టేది. తక్కువ వాళ్ళు ఇస్తే వాళ్ళకి తప్పు అనిపించలేదు. భయంకరంగా మందు తాగుతూ ఉంటారు, చుట్టలు తాగుతుంటారు. నేను చిన్న వయసులో తాగుతున్నా, అరే ఇది తప్పురా అని చెప్పడం కూడా తెలియని కుటుంబం. అలాంటి భయంకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దేవుడి గురించి ఎట్ట చెప్పాలో నాకు తెలవలేదు. కానీ ఒకటి చేయటం మొదలుపెట్టాను, దేవా నా కుటుంబం రక్షించబడాలి. చిన్న వయసులోనే దేవుడు ఆ భారం పెట్టాడు. ఇంటికాడ హాస్టల్లో చిన్నగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. నా కుటుంబం రక్షించబడాలని ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఇట్లా హాస్టల్లో ఉన్నాను. ఒకరోజు ఇంటికి పోయాను. ఇంటికి పోయిన తర్వాత ప్రేయర్ చేయాలా, ఎక్కడ చేయాలా, ఇంట్లో చేస్తే తెలిస్తే మా నాన్న ఊరుకోడు. ఏం చేసేవాడిని, పల్లెటూరే కాబట్టి బయట చెట్లు ఉంటాయి, ఊరు బయటికి పోయి కొంచెం సేపు మా అమ్మ మంచిగా ఉండాలి, మా నాన్న మారాలి, అల్లీళ్ళు మారాలి, తమ్ముడు అక్క అందరూ మారాలి, అటు ఏదో నాకు తెలిసిన మాటలు 2 చేసుకుని పోయేవాడిని. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. సేమ్ అదే టైంకి నేను బయటికి పోతూ ఉంటుంటే మా తమ్ముడు గమనించి, నేనే చిన్నోడిని అంటే వాడు ఇంకా చిన్నవాడు, పోయినా యథావిధిగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. కళ్ళు తెరిచేసరికి నేను పోతూ ఉంటుంటే వాడు జాకొని నా ఏమిటి వచ్చిందంట. నేను మోకాళ్ళు వేసి ప్రేయర్ చేస్తుంటే సపరేట్ కాకుండా వచ్చి నా ఎదురుగా నుంచొని మొహం పెట్టి చూస్తాను. ఇక నేను ఆమె అనేసరికి వాడు మొహం నాలో ఉంది. మా తమ్ముడు మా నాన్న అంటే ఇష్టం, వాడు ఏది చెప్తే అది చేస్తాడు మా నాన్న. ఇక అనుకున్నా, ఇవాళ ఈడిపోయి చెప్తాడు, మా నాన్న నన్ను కొడతాడు, ఇక ప్రార్థన చేయటం బంద్ అవుతుంది ఏమన్నా అని అట్లా మనసులో చాలా భయం వేసింది. నువ్వేం చేసినావు చెప్పు, వాడి ప్రార్థన అంటే తెలియదు, నువ్వేం చేసినావు చెప్పు, నువ్వేం చేస్తున్నావు చెప్పు. నేను అనుకున్నాడు వచ్చిన నాన్నతో చెప్తా, చెప్పు అంటాడు. ఏం చెప్పాలా, ఏం చెప్పడానికి నా నోట్లో మాట్లేదు. అప్పుడు చిన్నగా కూర్చొని చెప్తున్నా, నాన్నకు జమాయించి ఓ మాట చెప్పిన, తమ్ముడా అమ్మ బాగలేనప్పుడు యేసుప్రభు అనే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి ప్రార్థన చేసిన అమ్మ బతికింది. అందుకోసమే అమ్మ బతికి మంచిగా ఉండాలంటే నేను రోజు అమ్మ కోసం ప్రార్థన చేయాలా, అందుకోసం వచ్చి చేస్తానంటే దేవుడు అప్పటికప్పుడే మా తమ్ముడు హృదయాన్ని తెలిసి ఏమండో తెలుసా అన్న, అమ్మ అంటే నాకు ఇష్టం, నువ్వు రోజు ప్రార్థన చేయి, అమ్మ ఇంకా మంచిగా అయితే నేను యేసుప్రభుని నమ్ముకుంటా అన్నాడు. దేవునికి స్తోత్రం. నా జీవితంలో
ఫస్ట్ మా తమ్ముడిని రక్షించుకున్నా. తర్వాత అలా అక్క మారింది, అన్న మారిండు, చెల్లి మారింది. వాళ్ళందరికీ ఇప్పుడు పెళ్ళిళ్ళైన మంచి విశ్వాసులుగా వాళ్ళు ఉంటా ఉన్నారు. అమ్మ అమ్మ ఇంకా బతికే ఉన్నది, ఆరోగ్యంగా మంచిగా ఉన్నది. ఓల్డ్ ఏజ్లే కానీ మంచిగానే ఉన్నది. కానీ నానే కొంచెం ఈ తాగుడు అది ఇది వలన ఆరోగ్యం ఖరాబ్ అయ్యి కొంచెం 2011లో చనిపోయాడు. ఇలాంటి నా జీవిత ప్రయాణం సాగుతున్న సమయంలో ఈ దేవుడంటే తెలిసింది. కొంచెం ఇంటి వాళ్ళందరూ నమ్ముకుంటున్నారు. ఈ విగ్రహారాధన అంతా వదిలిపెట్టి చర్చికి వెళ్ళటం మొదలుపెట్టారు. నాకు కొంచెం సంతోషంగా ఉందిలే, కానీ నేను వెళ్ళే సహవాసం కానీ నేను చేసే అది కానీ సంపూర్ణమైన భక్తి కాదు. అది ఎలాంటిదంటే ప్రార్థనకే వెళ్తూ ఉంటారు, గొడవలు పెట్టుకుంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు, ఇష్టం వచ్చిన అన్నీ చేస్తారు, లోకానుసారంగానే ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే నామకార్థమైన భక్తి. నాకు ఆ భక్తిలోనే దేవుని కొంచెం తెలుసుకున్నాలే, కానీ అది అలవాటైంది. ఇక అలాగే జీవిస్తూ ఉన్నా. ఇక అలాగా 6th, 7th, 8th, 9th, 10th వచ్చింది. 10th పాస్ అయినా. 10th పాస్ అయ్యేసరికి ఇక చూడండి, నాకు ఎక్కడ లేనిపోని గర్వం వచ్చింది. ఎందుకంటే మా కుటుంబంలో నేను ఒక్కడిని ఫస్ట్ చదివిన, ఫస్ట్ పాస్ అయినా. వీళ్ళందరూ కొంచెం అలాగా గ్రేడ్ చూస్తుండేసరికి నాకేదో ఒక IAS పాస్ అయినట్టు అనిపించింది నాకు. నేను అట్ట ఫీల్ అయినా. అట్ట ఫీల్ అయ్యి చూడండి, అసలే యవ్వన వస్తు, ఇక అందుట్లో కొంచెం అందరూ మంచిగా చూస్తుండేసరికి గర్వం పెరిగి ఇక చూడండి ఇంటర్మీడియట్ పోయిన కానుంచి ప్రార్థన లేదు, ప్రార్థన తగ్గిపోయింది. తర్వాత అలా ఎవరి మాట వినేది కాదు, బాగా పొగరా, ఎవరిని లెక్క చేసేది కాదు. ఇక నేనేదో గొప్ప అన్నట్టు ఆ యొక్క భ్రమలో పడిపోయినా. ఇలాంటి భయంకరమైన స్థితిలోకి పోయిన తర్వాత ఏమైందని అంటే ఇంటర్మీడియట్ చదవలేదు, అందుట్లో దేవునికి దూరమైన అన్నీ ఒకసారే పోగాయి. 8 సబ్జెక్టులు ఫెయిల్. 2 సంవత్సరాలల్లో 8 సబ్జెక్టులు ఫెయిల్. ఇక నా పరిస్థితి ఎట్టుందంటే అప్పుడు దాకా ఎత్తి 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 ఒక్కసారి వదిలిపెట్టినట్టు అయింది. నేలకేసి కొట్టారు. ఎంత ఎత్తునో అంత పాతాళంలో పడేశారు. ఇక ఎవరు కూడా గౌరవించే పరిస్థితి లేదు, ఎవరు పట్టించుకోని పరిస్థితి లేదు, ఎవరు ప్రేమించే పరిస్థితి లేదు. ఇక ఎట్టయిందంటే నా పరిస్థితి ఒక తాగుమోతు, ఇంకా పనికిరాని రౌడీ కంటే ఇంకా నిమిక్కలైపోయింది. ఇక ఈడెందుకు పనికిరాడు, అయిపోయింది ఈడు పరిస్థితి అన్న కాడికి వచ్చింది. అప్పుడు దాకా ప్రేమించిన వాళ్ళు, అప్పుడు దాకా గౌరవం చూసిన వాళ్ళు, అప్పుడు దాకా మంచిగా మర్యాద చూసిన వాళ్ళు అన్నీ సడన్గా నాకు అందరి జీవితాల్లో, అందరి ముఖాలలో ఒక కారు మబ్బులు ఎవరు చూసినా కానీ ఓ చీడ పురుగును చూస్తున్నట్లుగా అనిపించింది. ఏంటి నా పరిస్థితి ఇట్ట అయిపోయింది, ఎందుకు నేను ఇలాగ అయిపోయినా నాకేం అర్థం కావట్లా. ఇక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినా హాస్టల్లో నుంచి ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చి ఏంటి ఇప్పుడు నా పరిస్థితి, ఇటు కూలి పని చేయడానికి కూలి పని రాదు, అటు చదువుకోవటానికి చదువు రాదు. సరే ఏమన్నా నన్ను అర్థం చేసుకొని మరలా ఏమన్నా ట్యూషన్లు అయ్యి చెప్పి చదివిద్దారా అని అంటే చదువు గురించిన అవగాహన తల్లిదండ్రులకి లేదు. 1 సంవత్సరం అయిపోయింది, మళ్ళీ కట్టి రాశా, ఫెయిల్ అయినా. మళ్ళీ రెండోసారి కట్టడానికి వచ్చేసరికి మా నాన్న ఒక మాట అన్నాడు, చాలా బాధ వేసింది. మా నాన్న చనిపోయలే కానీ ఇంకా నాకు గుర్తు. అరే నువ్వు గవర్నమెంట్ను బతికేయటానికి ఉన్నావు కానీ నన్ను బతికేయటానికి లేవురా. నీకోసం ఎన్నిసార్లు డబ్బులు కట్టాలి, నువ్వు పాస్ కట్టలేదు, నీకు చదువు వద్దులే, ఫీజు కట్టొద్దులే, మానేయండి. అరే కూలి పని రాదు, చదువుదామంటేనేమో ఎట్టంటున్నారు, కష్టపడి సొంత చదువుదామంటే ప్రోత్సాహం లేదు, ఎట్టని చెప్పి మొట్టమొదటిసారి జీవితంలో అప్పుడు కూలి పనికి వెళ్ళటం అలవాటు చేసుకున్నా. చేతగదులే కానీ ఇక మరి బ్రతకాలి, ఎట్టో కట్ట పాస్ కావాలి, కూలి పనులు రావు అని ఒక చిన్న చిన్న పనులు అటు చేసుకొని ఆ డబ్బులు తీసిపోయి కడితే 8 సబ్జెక్టులల్లా 7 సబ్జెక్టులు పాస్ అయ్యాను. సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఒకటి ఆగిపోయింది. ఇక సర్లే నాన్న 7 వచ్చినాయి, ఇంకొకటి ఉంది, నెక్స్ట్ టైం పాస్ అవుతున్నాడు, పాస్ అయినప్పుడు చూద్దాంలే, అట్టే అంటారులే
అని చాలా నెగ్లెక్ట్గా అన్నారు. రెండోసారి మరలా సెప్టెంబర్ వచ్చింది, కొంచెం డబ్బులు నాన్న కొంచెం అని అంటే, ఈయన అన్నాడు ఇంట్లో డబ్బులు ఉన్నాయి, దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఈయన అన్నాడు, అరే సొంత తండ్రే హెల్ప్ చేయకపోతే ఇంకెవరున్నా చేసేవాళ్ళు, ఇంకెవరిని అడుగుతాం, ఏం చేయాలో అర్థం కాల. మరలా కొన్ని రోజులు కూలి పనికి వెళ్ళి 250 ఉంటే అవి తీసుకొచ్చి పొయ్యి కట్టి, ఇక అప్పుడు నాకు ఆ పరిస్థితుల్లో ఏమనిపించిందంటే, అరే తల్లిదండ్రులే నన్ను పట్టించుకోవట్లా, ఆ బంధువులు పట్టించుకోవట్లా, ఇంకెందుకు నేను బ్రతకటం అనిపించింది. ఇక నేను ఎవరికి బ్రతకాలా, ఎవరి కోసం బ్రతకాలా, ఏంటి నా జీవితం అనిపించి ఆ ఎగ్జామ్ ఫీజు కట్టిన తర్వాత అలా ఒక ప్రార్థన చేసిన, ఊరు బయటికి పోయి చిన్న ప్రార్థన చేసిన. ఏమని ప్రార్థన చేసినంటే, ప్రభువా నేను మా తల్లిదండ్రులకి పనికిరాని అంటాయా, వాళ్ళకి ఎక్కువైపోయినా, ఫీజే కట్టలేదు, నాకు అన్నమేం పెడతారు జీవితకాలంలో, నన్ను ఏం బతుకుతో సాగిస్తారు, నేను ఎలా బ్రతికాను ప్రభా, నువ్వు ఈ ఒక్కసారికి నాకు హెల్ప్ చేసి నేను పాస్ అయ్యేటట్టు చేసి నన్ను బ్రతికించు. ఒకవేళ కనుక నేను ఫెయిల్ అయితే ఉరేసుకొని చచ్చిపోతా. యేసు ప్రభుకి అట్ట ప్రేయర్ చేశాను. సాతానుడు నన్ను అలాగా ఊరికి ఆలోచనలు పెట్టి ప్రేరేపణ చేస్తుండు, నువ్వు చచ్చిపో, ఇంకెందుకు వాళ్ళు చూడరు, వాళ్ళు ప్రేమించరు, ఇంక నువ్వెందుకు బతికి, అలాంటి ఆలోచనలు ఇక నా మైండ్లో తిరుగుతున్నాయి. ఎందుకంటే ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు, ఇంకా అంధకారం అయిపోయింది నాకు. సపోర్టు హెల్ప్ చేసే ఎవరు అలాంటి ఆదరణ మాట లేకపోయేసరికి ఇక సాతానుడికి ఇదే, ఇంక నేను డిప్రెషన్లో బాధపడుకుంటూ ఆలోచన చేస్తుంటే ఇక ఇదే సందాన్ని సాతానుడు, ఇక నువ్వు చచ్చిపో 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 చచ్చిపో, ఇక అదే ఆలోచన, నాకు కూర్చున్న అదే ఆలోచన, నుంచున్న అదే ఆలోచన, ఇక ఎక్కడ పోయినా కానీ పడుకున్నా కానీ అదే ఆలోచన, నిద్ర కూడా పట్టని పరిస్థితులు. ఎట్టో కష్టపడి చదివిన రాసిన, ఎంత సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ 60 మార్కులు, 60 మార్కులకి 21 రావాలి, 21 వస్తే పాస్. కష్టపడిపోయినా ఇక ఇదే నాకు లాస్ట్ ఛాన్సు, ఇక ఇది నేను ఫెయిల్ అయితే చచ్చిపోతానని మనసులో అట్ట అనిపిస్తుంది. ఇక ఎట్టయినా సావు బతుకులకు వచ్చింది కాబట్టి కష్టపడే చదువుతూ, బాగా కష్టపడే చదివినా, కష్టపడే రాసిన, మొత్తం అంతా అయిపోయిన తర్వాత అలా ఎగ్జామ్ అయిపోయింది, ఇంటికి వచ్చే మా తమ్ముడు ఉన్నాడు, ఇక ఇద్దరం కలిసి కూర్చొని లెక్కేస్తాను, ఎన్ని వస్తున్నాయి అంటే, ఎన్నిసార్లు లెక్కేసినా 10 మార్కులే వస్తాయి, 21 రాట్లా, 21 కనీసం 21, 60కి 21 అయితే పాస్, 10 కూడా రాట్లా. ఇక అనుకున్నా, ఇక ఈ రిజల్ట్తో నా పని కథం, ఎందుకంటే ఇప్పటికిప్పుడు చచ్చిపోద్దు, ప్రార్థన చేసినగా దేవుడు ఏమైనా హెల్ప్ చేస్తున్నాము, దేవుడి చేతిలో పెట్టిన కదా, రిజల్ట్ వరకు చూద్దామని ఏదో చిన్న నిరీక్షణ, విశ్వాసం, ఒక తాడు ఒకటి రెడీ చేసుకున్నా, సెట్ ఒకటి రెడీ చేసుకున్నా, దానికి ఊరేసుకొని సాతాను అట్ట ప్లాన్ పెట్టింది. అప్పుడు ఈ మాటలు ఎప్పుడంటే 2000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు. ఇప్పుడు మనకి ఇంటర్నెట్, సెల్ అవన్నీ లేవు. అప్పుడు రిజల్ట్ రావాలంటే పేపర్లో నెంబర్లు రావాలి, రేడియోలో చెప్తారు, పేపర్లో వస్తాయి, టీవీలో చెప్తారు. ఇక రేపు రిజల్ట్ అంటున్నారు, ఇంటర్మీడియట్ రేపు రిజల్ట్ అంటున్నారు. నేను అనుకుంటున్నా, ఇక నేను పాస్ కాను, ఇవాళ నాకు లాస్ట్ రోజు. మా అమ్మని మంచి చూస్తున్నా, మా నాన్న మొఖంలో మొహం పెట్టి చూస్తున్నా, ఇంటి బయటికి పోయి ఇల్లు చూసుకుంటాను, ఇదే నాకు చివరి చూపాము, ఊరు అటు అందరినీ చూసుకుంటాను జాగ్రత్తగా. ఇక రాత్రికి అందరూ పడుకున్నాక రిజల్ట్ చూసుకొని, ఇలా పగులు రిజల్ట్ వస్తుంది, పేపర్లో నెంబర్ చూసుకొని రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఊరేసుకొని చచ్చిపోవాలి, అది నా ప్లాన్. అందరిని చూడటం అయిపోయింది. ఇక రిజల్ట్ పొద్దున్నే వస్తుంది, ఇవాళ పేపర్లో వచ్చిందంట, రిజల్ట్ వచ్చిందంటే నేను 9 దాకా లేగట్లా, పో దంపేట పోయి నా పేపర్ తెచ్చుకొని చూడు అని అంటుంటే, ఇవాళ లాస్ట్ రోజుగా ప్రశాంతంగా లేదు, 9 దాకా పడుకున్నా. రోజు 6కే లేచేవాడిని, చిన్నగా పడుకొని లేచిన తర్వాత మా తమ్ముడు, ఇక దేవుని కృప, అదే ఫస్ట్ టైము కంప్యూటర్లో రిజల్ట్ మార్కులతో సహా వస్తాయట, 2000 సంవత్సరంలోనే స్టార్ట్ అయింది. ఇక్కడ కాదులే కానీ, పేపర్లో కాదు కానీ, నువ్వు పోయి సత్తుపల్లి వెళ్ళి నెట్లో చూసుకో, మార్కులు ఫస్ట్ టైం అదే నెట్లో పెడతారంటానని అంటే, చిన్నగా డబ్బులు తీసుకున్నా, ఛార్జ్ కూడా లేవు నాకు, వాళ్ళే ఇచ్చారు ఇంటికాడ. ఆ డబ్బులు తీసుకొని నెట్ దగ్గర పోయి తీసుకొని నెట్లో వచ్చిన తర్వాత వాళ్ళు చూస్తే 48 మార్కులు వచ్చినాయండి.
దేవునికి స్తోత్రం. నా నా ముఖానికి ఎవరన్నా దైతాలు చేస్తే 21 వేయాలండి. ఎవరన్నా దైతాలు చేస్తే 21 వేయాలి, లేకపోతే 22 వేయాలి. 48 వచ్చేసరికి ఇక వచ్చేటప్పుడు పేపర్ పట్టుకొని 3 చెరువులు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆటోలు అప్పుడు ఆ రోజుల్లో ఏం లేవు. ఆ మోకారు వేసిన, ప్రభువా ఈ జీవితం నువ్వు ఇచ్చిందే, బ్రతికితే నీ కొరకు నన్ను వాడుకో ప్రభువా. బాగా దుఃఖం వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో నాకు సహాయం చేసింది యేసు ప్రభు తప్ప ఇంకెవరూ లేరు. ప్రేయర్ చేసుకుంటా నేను నెట్లో చూసింది 1 గంట చూశాను, కానీ ఇంటికి వెళ్ళేసరికి 6 అయింది. చెరువులలో పడి ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళాను. దేవుడు ఎంత గొప్పోడు అంటండి, ప్రభు ఈ ఒక్కసారికి ఇంటర్మీడియట్ నన్ను పాస్ అయ్యానని ప్రార్థన చేస్తే 48 మార్కులు ఇయటమే కాదు, కానీ ఉన్నతమైన ఎడ్యుకేషన్ నాకు ఇచ్చాడు. ఇక ఇంటర్మీడియట్ అయిపోయింది, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, నువ్వు BA తీసుకో, డిగ్రీ చెయ్యి. నాది బైపీసీ గ్రూప్. బైపీసీ బాగా హార్డ్, BA అయితే ఈజీగా ఉంటుంది. అంటే దేవుడు నాలో అభిషేకం లేకపోతే ఆ కృప పెట్టి నువ్వు BSc BZC తీసుకో, నేను నీకు తోడుంటానని దేవుడు చెప్పిండు. డిగ్రీ ఎట్ ఏ టైము ఫస్ట్ క్లాస్లో పాస్ అయినండి. అంతేకాదు, తర్వాత PG మాస్టర్ ఆఫ్ సైన్స్, అది కూడా ఎట్ ఏ టైం ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. MSc అంతటితో కాకుండా BEd, నేను BEd చేసేటప్పుడు ఆ BEdలో మా కాలేజీలో 100 మంది ఉంటే 30 మంది ఫెయిల్ అయ్యారు. 30 మంది ఫెయిల్ అయ్యారు. అసలు చాలా హార్డ్గా వచ్చింది. ఆ పాస్ అయిన వాళ్ళల్లా నా పేరు కూడా దేవుడు ఉంచాడు. డిగ్రీ BEd కూడా MSc BEd చేసిన తర్వాత కొంచెం ప్రైవేట్ స్కూల్లో అటు ఇటు చేసిన తర్వాత ఒకే ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నా జీవితం నీ కొరకు అంకితం, వాడుకో అని అంటే దేవుడు 2011 సంవత్సరంలో ఆ మాట వాగ్దానం వాక్యం ద్వారా నాతో మాట్లాడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఆ మాట దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాట పట్టుకున్న, ప్రభువా ఏం చేశాను, ఎలా చేశాను, ఎక్కడ చేశాను, ఎలా నీ సేవ చేయాలి, ఎలా నీ కొరకు బ్రతకాలని నాకు తెలవదు. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ ఉంటుంటే నేనేమో చదివింది MSc BEd, కానీ నాకు ప్రభు బయలుపరిచింది ఏంటంటే దైవజనుల దగ్గర ఎవరైతే పరిచర్య చేస్తారో వాళ్ళ మీదకి అభిషేకం వస్తుందంట. మనం బైబిల్లో చూసినట్లయితే చాలామంది ఉంటారు. మోషే గారి దగ్గర యెహోషువ పరిచర్య చేస్తాడంట. బలమైన యుద్ధాలు చేసి ఇశ్రాయేలీయులకి ఆ విజయాన్ని ఇచ్చింది ఆ పరిచర్యలో ఉన్న అభిషేకం. ఇప్పుడు మరి నేను సేవకు పోవాలంటే ఎవరి దగ్గర ఒకరి దగ్గర పరిచర్య చేయాలా, ఎవరి దగ్గర చేయాలా అని నేను వెనుకుతూ ఉంటుంటే 2011 సంవత్సరంలో 5వ తరగతి చదివిన పాస్టర్ గారి దగ్గర పరిచర్యలో వెళ్ళాను. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన దేవుడు, పిలిచిన దేవుడు, గొప్ప దేవుడు. అక్కడ పరిచర్య చేయటానికి ఈ అన్న ఇద్దరు కూడా రెండో రాకడన్నా రావాలా, నేనన్నా అక్కడ పోవాలా. తీర్మానం చేసుకొని పరిచర్యలో ఉన్నాం. మా కోసం పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు.